హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం టిఎంఏ ఫౌండేషన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఈ చాప్టర్కి సంబంధించి చెక్ చేసుకుందాం. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి అంటే ఈ చాప్టర్కి సంబంధించి అకౌంటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎందుకు హెల్ప్ చేస్తుంది? అప్రాప్రియేట్ డెసిషన్ తీసుకోవడానికి దానికి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ అకౌంటింగ్ అనేది మెయింటైన్ చేస్తుంది రికార్డ్స్ని. ఏది? ఎవ్రీ అండ్ ఈచ్ ట్రాన్సాక్షన్స్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని రికార్డింగ్ చేయడము, అది మెయింటైన్ చేసేది మెయిన్గా అకౌంటింగ్ అనేది. ఇక్కడ మనం రికార్డింగ్ చేసే బుక్స్ని ఏవేవైతే చేస్తామో అండ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ మనకు ఉంటాయి. ఆల్రెడీ మనం ఆర్గనైజేషన్ డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నాం. పార్ట్నర్షిప్ ఉంటుంది, కంపెనీ ఉంటుంది అనేది ఫస్ట్ వీడియోలో చెప్తాం. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకుంటే ఫస్ట్ వీడియో చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇవన్నీ మనం ఎందుకు మెయింటైన్ చేయాలి? ఏంటివి? ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ కన్వెన్షన్ కూడా ఎందుకు మెయింటైన్ చేయాలంటే యూనిఫార్మిటీ, అందరూ ఒకటేలాగా, అండ్ కన్సిస్టెంటీ, అందరూ రెగ్యులర్గా వాడడం కోసం మనం ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అండ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఒకటే ఫామ్లో వాడడం వల్ల కంపారిజన్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు దీనికోసం రూల్స్ని, కన్వెన్షన్స్ని, స్టాండర్డ్స్ని, ప్రొసీజర్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. నార్మల్గా ఈ రూల్స్, కన్వెన్షన్, స్టాండర్డ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే గ్యాప్ నుంచి వస్తాయి. గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇక్కడ గ్యాప్ యొక్క గైడ్ లైన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈవెంట్స్ ఏవేవైతే ఎకనామిక్ ఈవెంట్స్ ఉంటావో వాటన్నిటిని మీరు రిపోర్టింగ్ చేయాలి. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని డ్రాఫ్ట్ చేయాలి అనేది. అండ్ ఆర్గనైజేషన్ అనేది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది కన్సిస్టెన్సీగా ఉండడానికి చెక్ చేసుకుంటుంది. ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెక్ చేసేటప్పుడు అంటే రీసెర్చ్ చేయడము, యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వడం, ప్రొనౌన్స్మెంట్ని ఫాలో అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. వీటన్నిటిని ఎవరు ఇస్తారంటే ఐసిఏఐ. ఎవరు ఐసిఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేస్తారు. అండ్ అప్లికబుల్ స్టాట్యూట్ అంటే మనం ఒకవేళ కంపెనీస్ అనుకోండి, మనం షెడ్యూల్ 3ని ఫాలో కావాల్సి వస్తుంది. ఆల్ కంపెనీస్, రిమైనింగ్ వాళ్ళు అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతారు అండ్ గ్యాప్ని ఫాలో అవుతారు. ఇప్పుడు మెయిన్గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఎవరు? ప్రిన్సిపల్స్ అంటే ఇప్పుడు మన కాలేజెస్లో, స్కూల్స్లో ప్రిన్సిపల్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ప్రిన్సిపల్స్ మన కాలేజ్ ఎట్లా రన్ చేయాలి, స్కూల్ ఎట్లా రన్ చేయాలని రూల్స్ని పెడతారు. ఆ రూల్స్ అనేది అందరు స్టూడెంట్స్కి అప్లికబుల్ అవుతుంది. సేమ్ అకౌంటింగ్లో కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే రూల్స్ ఆఫ్ యాక్షన్స్. అవి యూనివర్సల్లీ అడాప్టెడ్ కావాలి. ఎవరు? అకౌంటెంట్ వాళ్ళు, ఎవరెవరైతే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ యూనివర్సలీగా ఒకటే రూల్స్ని ఫాలో కావాలి అనేది అకౌంటింగ్ ప్రిన్సిపల్. అండ్ వాళ్ళు వాటితో పాటు గైడ్ లైన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎట్లా రికార్డింగ్ చేయాలి, మీరు ట్రాన్సాక్షన్ని ఎట్లా రిపోర్టింగ్ చేయాలి, అండ్ కరెంట్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఏమి, వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ టూ టైప్స్. ఒకటి అకౌంటింగ్ కాన్సెప్ట్, ఇంకోటి అకౌంటింగ్ కన్వెన్షన్. అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటే ఏమి? కాన్సెప్ట్ అంటే మనం యూజ్ చేసే అజంప్షన్స్, మనకుండే కండిషన్స్. ఏమేమి అజంప్షన్స్ పెట్టుకుంటారు, ఏ ఏ కండిషన్స్ పెట్టుకుంటాము, అండ్ విత్ ఇన్ అకౌంటింగ్ ఆపరేషన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ ప్రాబ్లమ్స్ ఎట్లుంటే ఆ అకౌంటింగ్ ఆపరేటింగ్ ఎట్లా చేసుకోవాలి, అండ్ ఈ ఫౌండేషన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫైనల్ ఫ్యాక్ట్ ఎట్లా రికార్డింగ్ చేయాలి, లాజికల్ కన్సిడరేషన్ ఉందా లేదా. నార్మల్గా అకౌంటింగ్ కాన్సెప్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఫస్ట్ది ఎంటిటీ కాన్సెప్ట్ అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సెకండ్ది గోయింగ్ కన్సర్న్. థర్డ్ది ప్రియాడిసిటీ కాన్సెప్ట్. ఫోర్త్ది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఫిఫ్త్ది అక్రూవల్ కాన్సెప్ట్. నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. తర్వాత రిలేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏమి? అకౌంటింగ్ కన్వెన్షన్. అకౌంటింగ్ ప్రిన్సిపల్లో ఫస్ట్ వచ్చేసి అకౌంటింగ్ కాన్సెప్ట్, సెకండ్ వచ్చేసి అకౌంటింగ్ కన్వెన్షన్. అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే ఏమంటే మన యొక్క ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఏమున్నాయి అంటే పర్టికులర్ ఏరియాలో వాళ్ళకున్న ట్రెడిషన్స్ ఏమున్నాయి, వాళ్ళకున్న కస్టమ్స్ ఏమున్నాయి, అవన్నీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేసుకోవాలి, అవన్నీ ఖచ్చితంగా అందరూ యాక్సెప్టబుల్ ఉండాలి, కామన్ ప్రాక్టీస్లో ఉండాలి అనేది మెయిన్ వర్షన్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి అండ్ కన్వెన్షన్స్ ఉంటాయి. ఆ కన్వెన్షన్స్ అన్ని డాక్టర్ అని అంటారు. డిఫరెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ కన్వెన్షన్స్లో ఏమేమి వస్తాయంటే కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం,
కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ, కన్వెన్షన్ ఫర్ ఫుల్ డిస్క్లోజర్. ఇప్పుడు కాన్సెప్ట్లో మనం చెప్పిన హెడ్డింగ్స్ అండ్ కన్వెన్షన్లో ఇక్కడ చెప్పిన ఫోర్కి వాటి గురించి డిస్కషన్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఏమి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఎవ్రీ బిజినెస్లో బిజినెస్ అనేది సపరేట్ అండ్ ఆ పర్సన్ ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ సపరేట్. సో బిజినెస్ ఎంటర్ప్రైజ్లో ఓనర్ హ్యాస్ టూ సపరేట్ ఇండిపెండెంట్ ఎంటిటీస్. అంటే బిజినెస్ని అండ్ బిజినెస్ యొక్క ఓనర్ని సపరేట్గా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లస్సీ అండ్ కో అనే ఒక కంపెనీ ఉంది అనుకోండి. లస్సీ అనే పర్సన్ సపరేటు, లస్సీ అండ్ కో కంపెనీ అనేది సపరేట్. సో ఎవరైతే ఓనర్ ఇన్వెస్ట్మెంట్ చేసింటారో మనీని, వాళ్ళ యొక్క మనీని రికార్డింగ్ చేయాలి లైబిలిటీగా. అండ్ సిమిలర్లీ ఓనర్ ఎవరైతే తీసుకొని పోతుంటారో అంటే క్యాష్ని కానీ గూడ్స్ని కానీ బిజినెస్ నుంచి తీసుకొని పోతుంటే దాన్ని పర్సనల్ యూజ్గా ట్రీట్ చేయాలి, అంతేకాని బిజినెస్ ఎక్స్పెండిచర్గా కాదు. నెక్స్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే బిజినెస్లో ఎంటిటీని సపరేట్గా పర్సన్ని సపరేట్గా చెక్ చేయాలి అనేది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్తుంది? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే నా బిజినెస్ అనేది నేను ఈ రోజు స్టార్ట్ చేసినానంటే ఈ రోజు నుంచి లాంగ్ రన్లో ఉంటుంది, అంటే కానీ నెక్స్ట్ 2 ఇయర్స్లోనే 1 ఇయర్లోనే 3 మంత్స్లోనే క్లోజ్ చేస్తా అన్న మైండ్ సెట్లో రాదు. విల్ కంటిన్యూ టు ఆపరేట్ లాంగర్ పీరియడ్ ఇన్ ఏ ఫ్యూచర్ టైమ్. సో నేను చాలా లాంగ్ వరకు ఉంటాను అన్న అజంప్షన్ నాకు ఉండాలి. అట్లనే మనం బిజినెస్ని స్టార్ట్ చేయాలి. అంతే 3 మంత్స్కి క్లోజ్ చేస్తామని ఈరోజు ఎవరు బిజినెస్ని పెట్టారు. సో వాళ్ళకి వరకు ఇంటెన్షన్ అనేది ఉండకూడదు బిజినెస్ని క్లోజ్ చేస్తామని. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రిపేర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బిజినెస్ ఎంటిటీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి అండ్ ఇన్వెస్టర్స్ అంతా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ బిజినెస్ లాంగ్ రన్లో ఉంటుంది అని వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మనం గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ని ఫాలో కావాలి. నెక్స్ట్ ప్రియాడిసిటీ ఆర్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ప్రియాడిసిటీ ఆర్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అజంప్షన్స్ ఏవేవైతే అజంప్షన్స్ ఉంటావో ఇన్ఫినిట్ ఆఫ్ లైఫ్ అంటే మామూలుగా బిజినెస్ నేను పైన చెప్పిన లాంగ్ రన్లో ఉండాలి అని ఒక 10 ఇయర్స్ అనుకున్నాం అనుకోండి ఆర్ 15 ఇయర్స్ అన్నాం అనుకోండి. 15 ఇయర్స్ ఒకటేసారి నేను రికార్డింగ్ అకౌంటింగ్ చూపిస్తా అంటే అది యాక్సెప్టబుల్ కాదు. ఖచ్చితంగా మనకున్న లైఫ్ని అంటే ఇన్ఫినిట్ లైఫ్ని స్ప్లిట్ చేయాలి స్మాలర్ పీరియడ్గా, ఈక్వల్ డ్యూరేషన్స్ లైక్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. ఈ బేసిస్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలి. సో స్పెసిఫిక్ పీరియడ్లో మామూలుగా అకౌంటింగ్ పీరియడ్ అంటే మన క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నార్మల్గా అయితే 1 జనవరికి స్టార్ట్ అవుతుంది. బట్ అకౌంటింగ్ ప్రకారంగా 1 ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏమంటే మన బిజినెస్లో మనం ఖచ్చితంగా రికార్డింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలోనే రికార్డింగ్ చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలోనే రికార్డింగ్ చేయాలి. ఎందుకు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలోనే రికార్డింగ్ చేయాలి అంటే మనకి 10 టేబుల్స్ ఉన్నాయని చెప్పే బదులు 1 lakh వాల్యూ కూడా టేబుల్స్ ఉన్నాయని చెప్పడం బాగుంటుంది. 10 ఫ్యాన్లు ఉన్నాయని చెప్పే బదులు నా దగ్గర 50,000కి సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నాయని చెప్పడం బాగుంటుంది. సో వెహికల్స్ 10 ఉన్నవి, 3 కంప్యూటర్లు ఉన్నాయి, 1,100 kgల రా మెటీరియల్ ఉన్నది. ఇట్లా కాకుండా దాని యొక్క మనీని మనం మెజర్మెంట్ చేసి అకౌంటింగ్లో రాయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? అక్రూవల్ కాన్సెప్ట్ అంటే మనం రికార్డింగ్ చేస్తున్నప్పుడు అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటావో రికగ్నిషన్ చేయాలి. బోత్ క్యాష్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏమంటున్నారు? క్యాష్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ని రికార్డింగ్ చేయాలి. ఏమి క్యాష్ అండ్ క్రెడిట్ అంటే? క్యాష్ అంటే తెలుసు, డబ్బులు ఎప్పుడు వస్తావో డబ్బులు ఎప్పుడు పోతావో అప్పుడు రికార్డింగ్ చేయాలి. క్రెడిట్ అంటే డబ్బులు వచ్చినా రాకున్నా కూడా రికార్డింగ్ చేయాలి అని చెప్పేవాళ్ళు ఎవరు? అక్రూవల్
కాన్సెప్ట్. సో నువ్వు ఒక ట్రాన్సాక్షన్ని ఇంకర్ అయినావంటే లేదా నువ్వు ఒక సర్వీస్ని రెండర్ చేసినావు అంటే నువ్వు ఆ ట్రాన్సాక్షన్ని రికార్డింగ్ చేయాలి నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, ఈవెన్తో నీ క్యాష్ అమౌంట్ వచ్చినా రాకున్నా. నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏమి? డ్యూయల్ అంటే రెండు. మనకి బిజినెస్లో అకౌంటింగ్లో రెండు ఉంటాయి, ఏవి? డెబిట్, క్రెడిట్. సో ఎవ్రీ డెబిట్ హ్యాస్ ఇట్స్ క్రెడిట్, ఎవ్రీ క్రెడిట్ హ్యాస్ ఇట్స్ వన్ డెబిట్. సో అట్లనే చెప్తారు. కాబట్టి మనం రికార్డింగ్ చేసేటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో బిజినెస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసేటప్పుడు ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా డ్యూయల్ ఎఫెక్ట్ని ఇవ్వాలి. అంటే ఖచ్చితంగా టూ అకౌంట్స్ని రిఫ్లెక్ట్ చేయాలి. అవి ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేసేటప్పుడు టూ ప్లేసెస్లో రికార్డింగ్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను గూడ్స్ పర్చేజ్ చేసిన, క్యాష్కి పర్చేజ్ చేసిన, అప్పుడేమి? నేను పర్చేజ్ చేసిన కాబట్టి నాకు గూడ్స్ వస్తవి, రిసీవింగ్ ద గూడ్స్. గూడ్స్ కొన్నందుకు నేను ఏం చేయాలి? క్యాష్ పే చేయాలి. సో క్యాష్ ఇస్తున్నా, గూడ్స్ తీసుకుంటున్నా, రెండు ట్రాన్సాక్షన్స్ని రికార్డింగ్ చేయాలి. అదే డ్యూయల్ కాన్సెప్ట్ అంటే. సో అసెట్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ క్యాపిటల్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ ఉండాలి ఎప్పుడైనా కానీ. సో మ్యాచింగ్ ఉండాలి. నీకున్న రెవెన్యూకి ఖచ్చితంగా దానికి ఎక్స్పెండిచర్ ఉండాలి. నీకుండే ప్రతి ట్రాన్సాక్షన్కి దానికి మ్యాచింగ్ ఫిగర్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్. రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే మనకి అకౌంటింగ్లో అది రియలైజ్ అయినప్పుడు ఎంత రెవెన్యూ అనేది ఎక్కడ చేయమంటాడు? రియలైజ్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ రియలైజ్డ్. నాకు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ని అమ్మితే 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు వస్తాయని నేను ఎప్పుడు రికార్డింగ్ చేయకూడదు. 10 లక్షలు వచ్చిన తర్వాత నేను రికార్డింగ్ చేయాలి. రియలైజ్ అయినప్పుడు మాత్రమే రికగ్నైజ్ చేయాలి. సో సెల్లింగ్ ద గూడ్స్ ఈజ్ రిలేషన్, రిసీవింగ్ ఆర్డర్స్ ఈజ్ నాట్ రిలేషన్. నాకు గూడ్స్ ఆర్డర్ వచ్చింది, రిలేషన్ కాదు. గూడ్స్ని సేల్ చేస్తే రియలైజ్ అయినట్లు, అట్లా రికార్డింగ్ చేయాలి. నెక్స్ట్ కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఆల్ అసెట్స్ బుక్స్లో రికార్డింగ్ చేసేటప్పుడు పర్చేజ్ ప్రైస్లో రికార్డింగ్ చేయాలి. ఇక్కడ పర్చేజ్ ప్రైస్ అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్స్టాలేషన్, వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అసెట్, మనం పెట్టే ఖర్చు మొత్తంని రికార్డింగ్ చేయాలని చెప్పేది ఎవరు? కాస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. అకౌంటింగ్ కన్వెన్షన్స్ 4 ఉన్నాయి. ఒకటి కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం అంటే ఏమి? కన్జర్వేటిజం అంటే కంజూస్, పిషనారి. సో మనం ఎట్లా ఉండాలి అంటే నాకు డబ్బులు వస్తావని ఎప్పుడు అనుకోకూడదు, నా డబ్బులు పోకుండా దాపెట్టుకోవాలనుకుని ఉండాలి. అది కన్జర్వేటిజం. అంటే యాంటిసిపేట్ నో ప్రాఫిట్ బట్ ప్రొవైడ్ ఆల్ పాసిబుల్ లాసెస్. డబ్బులు వస్తావని రికార్డింగ్ చేయొద్దు, డబ్బులు పోతాయి అనిపిస్తుంది అంటే రికార్డింగ్ చేయాలి. అది కన్జర్వేటిజం కాన్సెప్ట్ చెప్పేది. సో మనకి ప్రాఫిట్స్ వస్తాయి అనేది ఎప్పుడు రికార్డింగ్ చేయకూడదు. లాసెస్ వస్తాయి అని మీకు అనిపించింది అంటే ఎస్, వి నీడ్ టు రికగ్నైజ్ ద కేసెస్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ డివిడెండ్ పే చేద్దాం అనుకుంటుంది, అనుకున్నంత మాత్రాన డివిడెండ్ పే చేయదు, రికార్డింగ్ చేయకూడదు. డివిడెండ్ ఎప్పుడు నీకు కన్ఫర్మ్ అవుతుంది? కంపెనీలో షేర్ హోల్డర్ మీటింగ్ పెట్టి అందరూ ఓకే చేసిన తర్వాతనే నీకు డబ్బులు వస్తాయి. అప్పుడు నువ్వు రికార్డింగ్ చేయాలి, అంతవరకు నోరు మూసుకొని కూర్చోవాలి. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఒకటే పని చేస్తూ ఉండాలి రోజు. ఒక రోజు ఒక పని, ఇంకో అట్లా చేయకూడదు. రోజు ఒకటే ఫాలో కావాలి, అది కన్సిస్టెన్సీ అంటే. సో మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తుంటామో, అర్థమైందా? ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఒకటే ఫార్ములాని యూజ్ చేయాలి, ఒకటే రూల్ని యూజ్ చేయాలి, ఒకటే మెథడ్ని యూజ్ చేయాలి. పెద్దలు చెప్పినట్లు వినాలి. వినకుంటే కన్సిస్టెన్సీ నువ్వు ఫాలో కానట్లు. కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి, రెగ్యులర్గా చేయాలి. మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అనేది కన్సిస్టెన్సీగా చేయాలి అనేది. ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండకూడదు.
రెగ్యులర్గా చేయాలి సేమ్ వర్క్. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. మెటీరియాలిటీ అంటే మెటీరియల్ ఇంపార్టెంట్. సో మీ ఇంట్లో 10 మంది అనుకోండి, 10 మందిలో ఎవరు ఇంపార్టెంట్, సో ఆ ఇంపార్టెంట్ ఏమనేది మీ బుక్స్లో 10 ట్రాన్సాక్షన్ జరుగుతాయి, అందులో ఇంపార్టెంట్ ఏవి, ఇంపార్టెంట్వి హైలైట్ చేయండి. మెటీరియల్ ఫ్యాక్ట్ని అవి ఎవరికైతే యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుందో వాళ్ళకి మీరు రికార్డింగ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే మెటీరియల్ ఫ్యాక్ట్ ఏమి, మెటీరియాలిటీ ఆఫ్ ఫ్యాక్ట్ డిపెండ్స్ అపాన్, మెటీరియాలిటీ ఆఫ్ ఫ్యాక్ట్స్ డిపెండ్స్ అపాన్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ మెటీరియల్ ఏమి ఇన్వాల్వ్ అయినవి అనేది చెక్ చేసుకోవాలి. కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్, కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్, కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్ అంటే మీరు రికగ్నైజ్ చేసేటప్పుడు ఫుల్గా డిస్క్లోజ్ చేయాలి, ఫుల్గా డిస్క్లోజ్ చేయాలి. సో అంటే మీరు సగం సగం చేయొద్దండి పనులు, ఇటు వచ్చి చేయండి, అంటే ఫుల్గా చేయాలి ఎప్పుడైనా డిస్క్లోజ్ చేసేటప్పుడు. అంతేగాని ఒకటొకటే రికార్డింగ్ చేయకూడదు, మొత్తం రికార్డింగ్ చేయాలి. రికార్డింగ్ చేస్తున్నట్టుంటే ఇటు వచ్చి రికార్డింగ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇవి ఫస్ట్ టాపిక్. సెకండ్ ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది అండ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ట్రాన్సాక్షన్, అది నెక్స్ట్ వీడియోలో చెక్ చేసుకుందాం. ఓకేనా. ఓకే, డన్.